ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వలను అది మీరు తెలుసుకుంటకే మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచిగలదుగాను కృపా సహితంగాను ఉండనీయుడి. కనుక మన సంభాషణ ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలంటే ఉప్పు వేసినట్టు ఉండాలి అంటున్నాడు. ఉప్పు కూరకు ఎంత రుచిస్తుంది. ఉప్పు లేదనుకోండి కూర ఎంత అసలు మనం తినలేము కదా. మరి కూర ఎంత చక్కగా చేసినా కూడా ఆఖరిలో మనం ఉప్పు వేయడం కానీ మర్చిపోయాం అనుకోండి అసలు ఆ కూర ఎలా అయిపోతుందంటే నోట్లో కూడా మనం పెట్టలేము. కనుక మన మాటలు కూడా ఎలా ఉన్నాయంటే ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. మనం ఇతరులతో మాట్లాడే మాటల్లో ప్రేమ ఉండాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలి. మనం మాట్లాడుతూ ఉంటే ఎదుటి వాళ్ళు ఇంకా మన మాటలు వినాలనేటట్లు ఉండాలి. మన మాటలు కఠినంగా ఇతరులను గుచ్చే విధంగా, ఇతరులను హింసించే విధంగా, ఇతరులను విమర్శించే విధంగా, కష్టపెట్టే విధంగా, బాధ తెప్పించే విధంగా, మరి ఇతరుల జీవితాలను మరి నాశనం చేసే విధంగా, ఇతరులకు నష్టం తెచ్చి కీడు తెచ్చే విధంగా మన మాటలు ఉండకూడదు అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఉప్పు వేసినట్టు రుచిగా